ఈ సందర్భంగా నాకు శత్రువులు ఎవరు లేరని, ప్రజల సంక్షేమమే నా ఎజెండా అని మరొక్కసారి ఆయన పునరుద్ఘాటించారు. ఇది ఈయన ఎందుకు మాట్లాడారంటే, ఇది నాకు శత్రువులు ఎవరు లేరు అనే మాటని చాలామంది ప్రజలు కావచ్చు, కొంతమంది ఎవరైతే ఒక 2 వర్గాలుగా చీలిపోయింది బీజేపీ పార్టీలో, బండి సంజయ్ వర్గము, ఈటెల రాజేందర్ వర్గం అని సపరేట్గా ఉంది అని కొన్ని ఆరోపణలు వస్తున్న వేళ నాకెవరు కూడా అలాంటి శత్రువులు ఎవరు, ప్రజల గుండెల్లో స్థానం కోసం నేను ట్రై చేస్తున్నానని ఎప్పుడైతే ఈటెల రాజేందర్ చెప్పారో, మరి ఏకతాటి మీదకి మరి బీజేపీలోని కొందరు నాయకులు రావడానికి ట్రై చేస్తుండడానికి స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి నేతలందరితో మాట్లాడిన తర్వాత ఈ రకమైన స్టేట్మెంట్ రావడాన్ని చూస్తే మరి బీజేపీ మరి పాతకాలంలో ఏదైతే ఉందో ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకోకుండా ముందుకు వెళ్ళే తీరుకి ఇదొక నిదర్శనంగా మనం భావించవచ్చునని రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు. ఏదైతే రైలు నిలయానికి సంబంధించి ఏదైతే ఉందో మరి ఇక్కడ ఉండటం చాలా అదృష్టం, అదేవిధంగా శాపం కూడా. ఎందుకంటే ట్రాఫిక్ సమస్య పెరిగిపోయింది, కానీ ఆ ట్రాఫిక్ సమస్యను నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలకి కేంద్ర ప్రభుత్వం నుంచి అమౌంట్ వచ్చేటట్టు నేను చేశాను. మరి పోస్టర్లో ఫోటోలు కాదు కావాల్సింది, ప్రజల గుండెల్లో స్థానమని ఈటెల రాజేందర్ మరొకసారి పునరుద్ఘాటించారు. మరి చెప్పండి, మీరు ఈటెల రాజేందర్ మాట్లాడిన మాటలతో మీరు ఏకీపిస్తారో లేదో కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి.